అద్భుతమైన పాఠాన్ని మనం ఆలోచిద్దాం. సాధారణంగా దేవుడు మనకి ఇచ్చిన జీవితంలో జీవితకాలం అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఈ జీవితకాలం పుట్టింది మొదలుకొని మరణానికి ఉన్న మధ్యకాలం. ఈ జీవితకాలాన్ని దేవుడు ఎందుకు ప్రసాదించాడు? మనిషిగా ఈ భూమి మీదకి ఎందుకు మనం వస్తున్నాం? అందరికీ కనిపించిన మనం ఎవరికీ కనిపించకుండా మరణం పేరుతో ఎక్కడికి వెళుతున్నాం అనేది ప్రతి మనిషి ఆలోచించవలసిన ప్రాముఖ్యమైన విషయాలు. కానీ ఈరోజు పుట్టుక అనగానే విందు అని, చావు అనగానే విషాదం అని మనిషి ఆలోచిస్తున్నాడు. అందుకే పుట్టగానే తండ్రి విందు చేసుకోవటం, ఏదైనా మరణం సంభవించగానే చావు అనగానే విషాదం అని, ఈ చావు పుట్టుకల మధ్య ఉన్న ఈ విలువైన జీవితకాలాన్ని దేవుడు ఎందుకు ప్రసాదించాడో అన్న విషయం మరి మనిషి ఆలోచించకపోవటం మూలాన మన జీవితంలో నుంచి ఎన్నో దినాలు దేవుడి కోసం బ్రతకకుండా మరి మనిషిగా మనం వ్యర్థం చేసుకుంటున్నాం. మరి దేవుడు అనగానే దేవుని కోణంలో మన జీవితం ఎలా రూపొందిందో, మన చావు ఒక గమ్యాన్ని నిర్ణయించేదిగా, మన పుట్టుక బాధ్యతను పంచేదిగా మనం ఆలోచించినప్పుడు దేవుడి దగ్గరికి వచ్చిన ప్రతి మనిషికి ముఖ్యంగా జీవితం విలువ తెలియాలి. దేవుణ్ణి నమ్మానని చెప్పుకుంటున్న ప్రతి వారికి తనను గురించిన తన అవగాహన, తన పుట్టుక, తన జీవితం, తన చావు, వీటన్నింటి మీద తప్పనిసరి అవగాహన ఉండాలి. ఇలాంటి అవగాహన లేకపోతే మరి ఎందుకు పుట్టామో తెలియకుండానే, ఎందుకు మరణిస్తున్నామో తెలియకుండానే ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టవలసిన వారంగా ఈ భూమి మీద మనం ఉంటాం. కానీ మనందరికీ భిన్నంగా క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల క్రితం దైవజనుడైన మోషే గారు దేవుణ్ణి అర్థం చేసుకున్న తర్వాత దేవుణ్ణి అడుగుతున్న ఒక ప్రశ్నని తన ప్రార్థనలో పొందుపరచబడిన మాటను నిజంగా మనం చదువుకుంటేనంటే మనం చాలాసార్లు ప్రార్థన చేస్తుంటాం. కానీ దైవజనుడైన మోషే గారు చేసిన ప్రార్థన మాత్రం ఎప్పుడూ మనం చేసిందాం. ఎందుకంటే దేవుడి దగ్గరికి మనిషి రావటమే ఆశల కొద్దీ, అవసరాల కొద్దీ మనిషి వస్తున్నాడు. అందుకే దేవుడి దగ్గరికి రావాలంటే మనిషికి ఆదివారం అయినా రావాలి, లేదంటే ఏదైనా రోగం అయినా రావాలి. ఈ రెండేనండి. వస్తే ఆదివారం రావాలి, లేకపోతే మంచి రోగం వచ్చేసింది అనుకోండి దేవుడిని వదిలిపెట్టాడు. ఏమండి ఇది రావాలంటారా చెప్పండి? దేవుడి దగ్గరికి మనం రావాలంటే అందుకే అంతవరకు మనిషి తెచ్చుకున్నాడంటే మీరు ఆలోచించండి. అంతవరకు మనిషి తెచ్చుకుంటున్నాడంటే మరి దేవుడు అంటే ఈ రెండింటి గురించి ఆలోచిస్తున్నాడే తప్ప అంతకు మించి మన జీవితం అనేది ఆయన దగ్గర ఉంది, తెలుసుకోవాలన్న ఆశ ప్రతి మనిషికి ఉండాలి. మరి దైవజనుడైన మోషే గారు చేసే ప్రార్థన అంటే ఈరోజు మనం వాక్యంగా చదువుకుంటున్నామంటే ఎంత గొప్ప ప్రార్థన అయి ఉండాలి, ఎంత గొప్ప ప్రార్థన అయి ఉండాలి. ఈరోజు మనుషులు చేస్తున్న ప్రార్థనలు కానివ్వండి, మరి మనుషులు చేస్తున్న కార్యక్రమాలనండి వాక్యంగా చదువుకోవలసినంత గొప్ప కార్యక్రమాలు ఏవి కాదు. మన ప్రార్థనలు అంత గొప్ప ప్రార్థనలు ఏవి కాదు. ఒక్కసారి మీరు ఆలోచించండి. ప్రార్థన ప్రారంభించామనుకోండి, ఎలా ప్రారంభిస్తుంటాం మనం జనరల్గా? ఇక మన దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందంటే దేవుడికి రిపోర్ట్స్ అన్ని వెళ్తుంటాయి. పెద్ద అబ్బాయి చదువుకున్నాడు, ఖాళీగా తిరుగుతున్నాడు, ప్రవ్వా ఏదైనా వాడుకో దారి చూపించరాదు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతే రిటైర్ అయ్యి నేను కూడా ఖాళీగా ఉన్నాను ప్రవ్వా, నీ సేవకు వాడుకో. ఇక్కడ వరకు ఎవరిని వదిలిపెడతా చెప్పండి? ఇక సేవకంటారా? చిన్న అబ్బాయికి ఆరోగ్యం బాగుంటుంది నాయన, బాగు చేసుకొని నీ సేవకు వాడుకో. ఎలాంటి ఇచ్చేసారండి దేవుని సేవకి. చిన్న అబ్బాయికి ఆరోగ్యం బాగుంటుంది ప్రవ్వా, నువ్వు బాగు చేసుకొని నీ సేవకు
అంటే పెద్ద అబ్బాయిని ఉద్యోగం ఇస్తే నేను వాడుకుంటాను దాని అర్థం. ఏమంటే ఇవన్నీ చూస్తుంటేనండి దేవుడు ప్రతి మనిషి ప్రార్థన వింటాడని మీరు ఆలోచించగలిగితే వినడండి. ఎందుకో తెలుసా? ఆయన వినాలంటే నీ ప్రార్థన ఎంత స్పెషల్గా ఉండాలి చెప్పండి. ముఖ్యమంత్రి దగ్గరికి ఏ విషయాన్ని పట్టుకుని ఆ విషయానికి వెళ్తే వింటాడంటారా? ఏమంటే రామకృష్ణపురంలో కుక్కలు ఎక్కువైపోయాడు, ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళండి ఈ విషయాన్ని పట్టుకొని అపాయింట్మెంట్ తీసుకోండి. ఇంతకు ముఖ్యమంత్రితో మీరు ఏం మాట్లాడుకుంటున్నారంటే రామకృష్ణపురంలో అంటే కుక్కలు ఎక్కువైపోయండి, ఇది మాట్లాడదాం అనుకుంటే మిమ్మల్ని లోపలికి పంపిస్తారా? ఇది ఇక్కడ కాదయ్యా చెప్పాల్సింది, ఇది ఎక్కడ చెప్పాలి? మున్సిపాలిటీలో చెప్పాలంటారు. చూసారా? ఒక విషయం చెప్పాలంటే ఆ విషయం ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాలో లేదో ముందే నిర్ణయం చేసుకోవాలి మనం. ఒక ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాలంటే రాష్ట్ర సమస్య ఉండాలి, రాష్ట్రానికి సంబంధించిన సమస్యను ముఖ్యమంత్రితో మాట్లాడాలి, దేశానికి సంబంధించిన సమస్యను ప్రధానమంత్రితో మాట్లాడాలి. మరి దేవునికి సంబంధించి మనం మాట్లాడాలంటే అది ఏ సమస్య ఉండాలి? ప్రపంచ సమస్య ఉండాలి. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాలి. ప్రపంచ సమస్య ఉండాలి. ప్రపంచ సమస్యని దేవుడు పాదాల దగ్గర పెట్టాలి. కానీ తలనొప్పి వచ్చినా ఆయనే గుర్తొస్తాడు. తలనొప్పి వచ్చేసినట్టు దేవా తలనొప్పి తీసేయంట. ఆయన తలనొప్పి తీసేసేవాడు కదా, అవసరమైతే తలే తీసేసేవాడు. మనం ఏమనుకుంటున్నాం? ఆయన సంగతి తెలియక నాయన తలనొప్పి తీసేయి అంట. ఇలా వాక్యాన్ని స్పష్టంగా నేర్పించకపోవటం వల్ల, దేవుని చిన్నగా చూపించటం వల్ల అంటే దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత కూడా మనిషి మరి దేవుని జ్ఞానం, మనిషి పట్ల అవగాహన కలగకుండా పోయింది. కానీ దైవజనుడైన మోషే గారు చేసిన ప్రార్థనలోనంటే ఒక ప్రాముఖ్యమైన సంగతి ఉందండి. అదొకసారి చూద్దాం మనం. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయము 11, 12 వచనములు. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయము 11, 12 వచనములు. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను, నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము అన్నాడు. ఇది దైవజనుడైన మోషే గారు చేస్తున్న ప్రార్థన అంటే. కీర్తన గ్రంథము 90వ అధ్యాయము ఈ అంకె కిందనే దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన అని రాయబడింది. ఈ కీర్తన గ్రంథంలో కూడా దైవజనుడైన మోషే గారు చేసిన ప్రార్థన. ఈ ప్రార్థనలో మోషే గారు ఏమంటున్నారంటే, తండ్రి మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము. నీ మాటలు, నీ జ్ఞానం మేము అర్థం చేసుకోవాలంటే మాకున్న హృదయం సరిపోదు. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పించుము అన్నాడు. ఇదేంటంటే మా దినములు లెక్కించుటకు మాకు నేర్పించుము అంటున్నాడు. ఎప్పుడైనా చేశారంటే? నిజంగా ఇది చదివేంత వరకు నేను కూడా చేయలేదంటే తెలియదు కదండి. మరి నిజంగా ప్రార్థనలో మా దినములు లెక్కించుటకు మాకు నేర్పించుము అన్నాడు. మోషే గారు తనకివ్వబడిన దినాల మీద ఆలోచన కలిగి ఉన్నాడు. ఒకరోజు నేను పుట్టాను ఈ భూమి మీద, కొన్ని రోజులు బ్రతుకుతున్నాను కదా, చావు అనేది నాకు సిద్ధంగా ఉంది, చావకు ముందు ఎన్ని దినాలు నాకు ఇవ్వబడ్డాయో అసలు ఈ దినముల లెక్క ఏంటో నాకు తెలియాలని ఆశపడ్డాడండి. నేను ఎన్ని దినాలు బ్రతుకుతాను, అసలు నా దినముల లెక్క ఏంటి అని దేవుని అడుగుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లెక్క ప్రపంచ పుస్తకాలలో లేని లెక్క. అదేంటి మేము లెక్కలు చదువుకుంటున్నాం అనుకుంటున్నారా? అవి బ్రతకటానికి నేర్చుకునే లెక్కలు సుమా. ఎంపీసీ గ్రూప్ నాది, నాకు లెక్కలు బాగొచ్చు అనుకుంటే పొరపాటు. అవి బ్రతకటానికి నేర్చుకునే లెక్కలు. మన బ్రతుకు లెక్కలు ఉన్నాయి చూసావా, అవి దేవుడి దగ్గర తేల్చుకోవలసిన లెక్క. అందుకే దైవజనుడైన మోషే గారు మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము అన్నాడు. మోషే గారు తన కోసం అన్నట్టుగా ఈ మాట మాట్లాడుతున్న ప్రపంచంలో ఇది అందరికీ తెలియాలని మోషే గారు కూడా ఆశపడ్డాడండి. అందుకే నా దినములు అన్నాడా, మా దినములు అన్నాడా? నాకే కాదు నాయన, ప్రపంచంలో పుడుతున్న ప్రతి మనిషికి
ఈ జీవితంలో ఎన్ని దినాలు మీరు ఇచ్చారో ఆ లెక్క తప్పనిసరిగా తెలియాలి అంటున్నాడు. అంటే మోషే గారి మాటను మీరు ఆలోచించగలిగితే తన దినాల లెక్క తాను తెలుసుకోవాలని మనిషిగా పుట్టిన ప్రతి వారు తమ దినముల వెనకున్న కాదేంటో అందరికీ తెలియాలని మోషే గారు ఆశపడుతున్నారండి. ఇది ఎంత ముఖ్యమైనది కాకపోతే మోషే గారు ప్రార్థనలో దేవుని వేడుకుంటున్నారు. అందుకే మనిషి బ్రతకటానికి ఎన్నో పుస్తకాలు ఈ ప్రపంచం రాసిన మనిషి బ్రతుకు గురించి దేవుడు రాయించిందే ఈ బైబిల్ అండి. ఇది బ్రతకటానికి ఉపయోగపడదు, మన బ్రతుకు ఎందుకో చెప్పడానికి మాత్రమే ఈ వాక్యం అనేది ఉపయోగపడుతుంది. అందుకే వాక్యంతోనండి ఈ జీవితాన్ని మహాలోకానికి నడిపించుకోగలిమేమో తప్ప వాక్యంతో ఈ చిన్న జీవితాన్ని బాగా బ్రతకటానికి ఈ వాక్యాలు మన జీవితానికి సరిపోవు. అందుకే దైవజనుడైన మోషే గారు అడుగుతున్న ఈ మాటను మనం ఆలోచించటం ప్రారంభిస్తే మాకు దినములలో లెక్కను నాకు నేర్పించు అన్నాడు. ఈ మధ్యకాలంలో అండి శకుంతలాదేవి అని ఒక స్త్రీకి మరి ఒక బిరుదు ఇచ్చేశారు, లెక్కల మాంత్రికురాలు అని. ఎందుకో తెలుసా? మరి కంప్యూటర్ కంటే వేగంగా లెక్కలను చెప్పగలుగుతుంది అనమాట. ఇక కంప్యూటర్ ఆ లెక్క చెప్పకముందే లెక్క ఇలా మనం వేసి పూర్తి కాకముందే దాని ఆన్సర్ చెప్పటం ప్రారంభిస్తుంది ఆమె. అందుకే ఆమె మేధా సంపత్తిని, ఆమె జ్ఞానాన్ని గుర్తించి ఆమెకు మంచి బిరుదిచ్చారు, లెక్కల మాంత్రికురాలు అని. లెక్కల మాంత్రికురాలు అని. ఈ లోకంలో లెక్కలన్నీ ఆ మెదడుతో క్షణాల్లో ఆలోచించి చెప్పగలుగుతుంది కదా. దేవుడు లెక్క దగ్గరికి రాగానే ఆ మెదడు సరిపోదంటే కొన్ని శకుంతలాదేవిని ఒక లెక్క అడుగుదాం. అమ్మా నువ్వు లెక్క బాగా చేస్తావు కదా, లెక్కలన్నీ నీ బుర్ర మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో లెక్క చెప్పమని మీరు అడిగారు అనుకోండి, తెలీదు. ఆ మెదడులో వేసే ప్రతి లెక్కకు ఆన్సర్ ఉంది, కానీ ఆ బుర్ర పైన ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో ఈ లెక్క మాత్రం లేదు. ఇది ఎవరు లెక్క పెడతారో తెలుసు. మరి దేవుడు ఏమన్నా ఇచ్చాడంటే మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నది అన్నాడు. చూసారా? లెక్కల మాంత్రికురాలకి ఈ లెక్క తెలియదు. ఆమెకే కదండి ప్రపంచంలో ఈ లెక్క ఎవరికి తెలిసి చెప్పండి? ఎవరికి తెలియదండి. చూసారా? అసలు మన గురించి ఆ లెక్క అసలు మనకు తెలియటం లేదు. అందుకే మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మంచి మాట దేవుడు రాయించాడు, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి అంటాడు. మన గురించి లెక్క ఎప్పుడు ప్రారంభమవుతుందో దేవుడు చెప్పటానికి ఆ మాట రాయించాడు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 10వ అధ్యాయం 30వ వచనం. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నది అన్నాడు. అంటే మనిషి జీవితానికి ఒక లెక్క ఉందని, ఆ లెక్క ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుందని రాశాడు దేవుడు, తల వెంట్రుకల దగ్గర నుంచి. ఎందుకు అక్కడి నుంచి ప్రారంభించాడో తెలుసా? తల వెంట్రుకల దగ్గర నుంచి మొదలుకుంటే అరిపాదానికి నడిచినప్పుడు ఎన్ని ఇసుక రేణువులు మనకు అంటుకున్నాయో ఆ లెక్క కూడా మనకు ఉందండి. చూసారా? తల నుంచి మొదలుకుంటే అరిపాదం వరకు మీరు నడుస్తున్నప్పుడు ఎన్ని ఇసుక రేణువులు మీ పాదానికి కత్తుకున్నాయో ఆ లెక్క ఉంది. అందుకే శాంపుల్గా చెప్పాడు ఏమని, నీ వెంట్రుకలు లెక్క పెట్టానంటే దాని అర్థం ఏంటంటే నీ జీవితానికి లెక్క ఉంది, నీ అవయవానికి లెక్క ఉంది. అందుకే 206 ఎముకలు లెక్కుందంటారా? ఎముకలకు లెక్క. 6 లీటర్ల రక్తం లెక్క ఉందా? లెక్క. చూసారా? దేవుడండి ప్రతి దాన్ని లెక్క పెట్టి నీ జీవితంలో పెట్టాడు. ఎంత లెక్కో తెలుసా? తల వెంట్రుకల దగ్గర నుంచి మొదలుకుంటే అరిపాదం వరకు ఎన్ని నరాలు ఉన్నది, నీలో ఎంత బ్లడ్ ఉన్నది, నీకు ఎన్ని ఎముకలను ఇచ్చాడు, నీ సైజ్ ఎంత, నీ కనుగుడ్డి సైజ్ ఎంత, నీ బరువు ఎంత, ఇవన్నీ ఆయన దగ్గర లెక్క ఉందంటే. ఇవన్నీ ఆయన దగ్గర లెక్క ఉంది. ఏ రోజు ఎన్ని వెంట్రుకలు వస్తున్నాయి, ఏ రోజు ఎన్ని వెంట్రుకలు వెళ్ళిపోతున్నాయి, ఎన్నింటికి రంగేసావు, ఎన్నింటికి రంగు అంటుకోలేదు, ఇవన్నీ ఇవన్నీ. ఎన్ని నల్ల వెంట్రుకలు ఉన్నాయి, ఎన్ని తెల్ల వెంట్రుకలు ఉన్నాయి, ఎన్ని రావటానికి సిద్ధంగా ఉన్నాయి, ఎన్ని ఊడిపోవటానికి సిద్ధంగా ఉన్నాయి, ఈ లెక్క అంతండి. ఏమంటే ఇదంతా ఆలోచిస్తేనండి మన గురించి మనకు తెలియని లెక్క దేవుడి దగ్గర మనిషికి ఉన్న లెక్క అండి అది. అసలు మన గురించి మనకే తెలియదు. గోరు ఎప్పుడు పెరుగుతుందో మనకు తెలుసు అంటారా? పెరిగిన తర్వాత తీసేసుకోవటం మాత్రం బాగా తెలుసు. మరి ఎప్పుడు పెరుగుతుంది అంటారా? అది రాత్రి పడుకునేటప్పుడు పెరుగుతుందా, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పెరుగుతుందా, కూర్చున్నప్పుడు పెరుగుతుందా? తెలియదండి మనకి. పుట్టినప్పటి నుంచి ఎన్నిసార్లు గోరు తీసేసావో దాని సైజు ఎంత ఉండవుతుందో దేవుడికి లెక్క తెలుసు. ఏంటంటున్నారు దేవుడు? అందుకే దావీదుకి అర్థమైపోయింది, ఆయన
మహానుభావ, నువ్వు పెద్ద లెక్కల మాస్టర్ ఆయన. నేను పడుకుంటే, కూర్చుంటే, లేస్తే, ఏ యాంగిల్లో కూర్చున్నానో, ఎంత కోణంలో కూర్చున్నానో, ఎంత కోణంలో వంగాను, ఇదంతా నీకే నాయన. ఆకాశంలోకి ఎక్కినా నాకు లెక్క, భూమి దిగంతంలోకి దిగినా నాకు లెక్క, నిన్ను తప్పించుకోవడానికి నాకు అవకాశం ఉందన్నాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, మన జీవితానికి అంత లెక్క ఉందండి. చాలా మంది తాము గొప్పవారని చెప్పుకోవడానికి ఏమంటారు తెలుసండి? ఆవులిస్తేనంటే పేగులు లెక్క పెడతానంటారు. లెక్క పెడతారేంటి? ఆవులిస్తేనంటే పేగులు లెక్క పెట్టేస్తారని అంటుంటారు. నువ్వు ఆవులిస్తే పేగులు లెక్క పెడతావేమో, కానీ ఆవలించక ముందే దేవుడు పేగులు లెక్క పెట్టి లోపల పెట్టాడు. ఈ సంగతి తెలీదు. మనిషి అయినా ఆవులిస్తే లెక్క పెడతాడేమో, దేవుడికి నువ్వు ఆవులించవలసిన అవసరత కూడా ఏముండదు. ఎందుకంటే ఎన్ని పేగులు పెట్టాడో, ఎన్ని రౌండ్లు తిప్పాడో, లోపల ఎన్నిట్లో ముడతలు పడిందో ఇవన్నీ తెలుసు ఆయనకి. సరే, మన జీవితం గురించి దేవుడికి ఏదంటే తెలియదు. అందుకే మోషే గారు, నాయన మా బ్రతుకు దినాల లెక్క తప్పనిసరి నీ దగ్గర ఉంది. తల వెంట్రుకలు లెక్క పెట్టిన మహానుభావ, మా జీవితపు దినాల లెక్క కూడా నీకు తెలియాలని దేవుడికి ప్రార్థన చేస్తాడండి. ప్రేమైన దేవుని పిల్లలారా, నిజంగా మనం కూడా ఆలోచించగలిగితే, మోషే గారి ఆలోచన మనకు కూడా కలిగి మా దినముల లెక్క మాకు నేర్పించమని మనం అడగలిగితేనంటే మన దినముల లెక్క గురించి దేవుడు రాయించాడు. చూడండి ఒకసారి, కీర్తన గ్రంథం 139వ అధ్యాయం 16వ వచనం. కీర్తన గ్రంథము 139వ అధ్యాయము 16వ వచనం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. దావీదు గారు తన జీవితం గురించి ఎక్కడి నుంచి ఆలోచించుకోవటం ప్రారంభించాడు? నేను పిండమునై ఉండగా అన్నాడు. మన జీవితం గురించి మనకి ఎప్పుడు తెలుసు అంటే, హాస్పిటల్లో పుట్టిన దగ్గర నుంచి తెలుసు మనకి కదండి. నేనంటే పలాని ఏరియా హాస్పిటల్లో పుట్టానండి, అక్కడి నుంచి మన జీవితం గురించి మనకు తెలుస్తుంటే కొన్ని. దావీదు గారు తన గురించి ఎక్కడి నుంచి ఆలోచించుకోవటం ప్రారంభించాడంటే, ఈ ప్రపంచపు కంటికి కనుమరుగైన స్థితిలో తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పటి నుంచి తన గురించి ఆలోచించుకోవటం ప్రారంభించాడు. అదే రాస్తున్నాడు. దావీదునైన నేను ఒకప్పుడు ఈ భూమి మీదకి రాకమునుపు నా తల్లి గర్భంలో పిండమునై నేను ఉండగా, దేవా నీ కన్నులు నన్ను చూచెను. నీ కన్నులు నన్ను చూచెను. ఎందుకు చూశాను రాశాడు చూడండి ఒకసారి. నియమింపబడిన దినములలో అన్నాడు. నేను పిండముగా ఉన్నప్పుడు నాకు దినములను నువ్వు నిర్ణయించావు. ఎప్పుడు భూమి మీదకి రావాలో నిర్ణయించావు. ఈ భూమి మీద ఎంతకాలం బ్రతకాలో నిర్ణయించావు. ఈ భూమి మీద నుంచి నేను ఎప్పుడు మళ్ళీ నీ దగ్గరికి రావాలో ఈ జీవిత దినాల సంఖ్య నువ్వు నిర్ణయించావు అన్నాడు. అంత మంచిదండి బైబిల్. ఏమంటే బైబిల్ ఇలా నేర్చుకుంటేనండి సమాజంలో నండి ఇంక ఏది అవసరత మనకు అనిపించదండి. అంత బాగుంటుంది వాక్యం. తల్లి గర్భంలో మనం పిండముగా ఉన్నప్పుడే ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఎన్ని దినాలు మనం బ్రతకాలో మన జీవిత కాలాన్ని, మన లెక్కను దేవుడు నిర్ణయించేశాడండి. మోషే గారు అదే అడుగుతున్నాడు, మా దినములను మాకు లెక్క పెట్టుటకు మాకు నేర్పించుము అని. కాబట్టి తల్లి గర్భంలో మనం పిండముగా ఉన్నప్పుడే దేవుడు మన జీవిత కాలాన్ని, మన దినాన్ని నిర్ణయించాడు. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతకాలి? 20 సంవత్సరాలు బ్రతకాలా? 30 సంవత్సరాలు బ్రతకాలా? 40 సంవత్సరాలు బ్రతకాలా? 50, 60, 70, 80? ఈ సంఖ్య దేవుడు ఎప్పుడు నిర్ణయించాడు? మనం మన తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే ఈ దినాల సంఖ్య నిర్ణయించబడిందండి. అందుకే దావీదు గారు ఆ మాట రాస్తున్నాడు, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినాలలో ఒకటైనా కాక మునిపే నేను బ్రతకవలసిన దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను అన్నాడు. రాసుకున్నాడట ఆయన రాసుకున్నాడు. నీ పుట్టిన తేదీ నీ దగ్గరే కాదు, నిన్ను పుట్టించిన దేవుడి దగ్గర కూడా ఉంది. అక్కడి నుంచి రాసుకున్నాడు. నీ మరణపు తేదీ మరి మరణించిన తర్వాత మనకు తెలుసు అనుకుంటాం, కానీ మనం మరణించక మునిపే మన మరణపు తేదీ కూడా దేవుడికి తెలుసు. అంటే దేవుడికి తెలుసు. ఈ మధ్యకాలంలో ఎన్ని దినాలు నువ్వు బ్రతకాలో కూడా దేవుడికి బాగా తెలుసు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఇక్కడ ఒక 50 మంది ఉన్నాం.
ఈ 50 మంది ఎన్ని దినాలు బ్రతకాలో మనం తల్లుల గర్భంలో ఉన్నప్పుడే దేవుడు నిర్ణయించి ఈ జీవితాన్ని ప్రసాదించాడు మనకి. మరి జీవితాన్ని ప్రసాదించాడు. అయితే మరి ఆయుష్లో తేడా ఎందుకు వచ్చిందంటారు కదండి? అందరూ తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడు అందరికీ దేవుడు ఆయుష్ ఇచ్చాడు. మరి అందరికీ ఒకే ఆయుష్ని ఇచ్చాడా? ఇవ్వలేదు. కొంతమంది 50 సంవత్సరాలు బ్రతుకుతున్నారు, కొంతమంది 60, కొంతమంది 70, కొంతమంది 80, కొంతమంది 20, కొంతమంది 30, కొంతమంది 40. చూసారా? ఈ బ్రతకవలసిన దినాల సంఖ్యలో తేడా వచ్చేసింది. చూడండి ఒకసారి, కుటుంబంలో తండ్రి ఉంటాడు, కొడుకు చచ్చిపోతాడు. తండ్రికి 50 సంవత్సరాలు, కొడుకుకి 25. ఈయన 50 సంవత్సరాలు ఎందుకు బ్రతకాలి, కొడుకు మాత్రం 25 సంవత్సరాలకి ఎందుకు చావాలి? మరి తల్లి గర్భంలో మనం ఉన్నప్పుడు దేవుడు మనకు ఆయుష్నిచ్చినప్పుడు కొంతమందికి ఎక్కువ ఆయుష్ను, కొంతమందికి తక్కువ ఆయుష్ను. ఎందుకు ఈ తేడా వచ్చిందంటారు? మరి ప్రపంచంలో 650 కోట్ల మంది ఉన్నారు సుమారుగా. ఈ 650 కోట్ల మందికి ఎన్ని రకాల ఆయుష్లు చెప్పండి. పుట్టినరోజు చచ్చిపోయిన వారు ఉన్నారు, 10 రోజుల తర్వాత చచ్చిపోయిన వారు ఉన్నారు, 15 సంవత్సరాలు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ వయసులో చనిపోయిన వారు లేరు అనటానికి వీలుందంటారా? చూసారా ఎంత తేడా వచ్చేసిందంటే, ఎంత తేడా. మరి దేవా, తల్లి గర్భంలో మాకు ఆయుష్ నిర్ణయించేటప్పుడు ఎందుకు ఈ తేడా జరిగిందంటే ఆలోచిస్తున్నాను. చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలు, ఈ సమాజంలో మనకంటే పెద్దవాడు చచ్చిపోయాడు అనుకోండి, పర్వాలేదండి 70 సంవత్సరాలు బ్రతికాడు అదే గ్రేట్ అనుకుంటూ తీసుకెళ్ళిపోతుంటాం. చిన్నవాడు బ్రతికాడు అనుకోండి, అయ్యో పాపం అంటుంటాం. కానీ ఈ వయసులో వారికి ఎందుకు చావు వచ్చింది? మరి పెద్దవారుగా ఉన్నప్పుడు మనం ఎందుకు బ్రతుకుతున్నామో మనం ఆలోచించాం. చావు గురించి మనిషి నేర్చుకునేది ఒకటే ఒకటండి. ఏంటో తెలుసా? చావగానే తీసుకెళ్ళి శ్మశానంలో పాతేయటం, అంతే. చచ్చిపోయాడా వెంటనే పెట్టరు కానివ్వండి, చచ్చిపోయాడా బంధువులందరికీ చెప్పండి, అంతే తప్ప చావుని గురించి ఇంకేం ఆలోచించుకున్నారు చెప్పండి? అందుకే చావు అంటే విషాదం అనుకున్నారు. 2-3 రోజులు ఏడుస్తూ కూర్చోవాలి, ఆ తర్వాత మన జీవితంలో మనం పడిపోవాలి, అంతే తప్ప ఎందుకు చిన్నవారు చచ్చిపోతున్నారు, ఎందుకు పెద్దవారు చచ్చిపోతున్నారు, ఎందుకు వీరికి ఇంతే ఆయుష్ ఇవ్వబడింది, ఇదంతా తెలియాలి. అందుకే దైవజనుడైన మోషే గారు ఇదే మాటను అడుగుతున్నాడు. తండ్రి, మా దినములను లెక్కించుటకు మాకు నేర్పించుము అన్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా, దేవుడు మనకు ఆయుష్ నిర్ణయించేటప్పుడు దేన్ని పరిగణలోకి తీసుకున్నాడో మనకు తెలిస్తేనంటే మనకు దినాలు ఎందుకు ఇచ్చాడో, ఎందుకు ఈ తేడా జరిగిందో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే దేవుడు మనకు ఆయుష్ నిర్ణయించేటప్పుడు దేన్ని పరిగణలోకి తీసుకున్నాడంటే, మన ఇంటి రిపేర్ ఉందనుకోండి, మన ఇల్లు కురుస్తుంది, రిపేర్ చేయించుకోవాలి, పనివారిని తీసుకొస్తాం, పనివారిని తీసుకొచ్చి పనిని చూపిస్తుంటాం. ఇక్కడ కురుస్తుంది, దీన్ని సక్రమంగా బాగు చేయాలి, ఎంత టైం పడుతుందని అడుగుతాం. అంటే వాడు 2 గంటలు పడుతుంది అంటాడు. ఈ 2 గంటలని దేన్ని బట్టి నిర్ణయించుకుంటాడు? దేన్ని బట్టి? పనిని బట్టి. కాలాన్ని దేన్ని బట్టి నిర్ణయించుకున్నాడు? అక్కడ పనిని చూశాడు, కాలాన్ని నిర్ణయించుకున్నాడు. జాగ్రత్తగా మీరు ఆలోచించండి. ఒకవేళ మీరు పని చూపించకుండా ఎంత టైం పడుతుందో చెప్పన్నాడు అనుకోండి, ఏం చెప్పగలడండి? చెప్పలేడు. ఏమండి, ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నానండి, ఎంత టైం పడుతుంది మీరు చెప్పండి అని అనుకోండి. ఇల్లు సరేనండి, స్లాబ్ వేస్తారా, పెంక వేస్తారా, గుడి చేసుకుంటారు, ఇవన్నీ చెప్పాలి కదా. దాన్ని బట్టి, పనిని బట్టి ఆలోచిస్తారు. తండ్రి అయిన దేవుడు కూడా తల్లి గర్భంలో మనం పిండముగా ఉన్నప్పుడు మనకు ఆయుష్ నిర్ణయించేటప్పుడు ఈ భూమి మీదకి వచ్చి మనం చేయబోతున్న పనిని బట్టి మనకు ఆయుష్ నిర్ణయించాడండి. ఈ భూమి మీదకి వచ్చి దేవుడి కోసం మనం చేయబోతున్న కార్యక్రమాలను ముందు చూశాడు. ఇన్ని కార్యక్రమాలు చేయాలంటే 50 సంవత్సరాలు ఉండాల్సిందే. మనకు జీవితకాలాన్ని దేవుడు నిర్ణయించింది ఊరికే లక్కీ లాటరీగా ఇవ్వలేదంటే చాలా మంది సంతోషపడుతుంటారు. మా తాతకండి 99 అని, ఇంకొకటే సెంచరీ అంటుంటారు. ఇంకొకటేనంటే ఈ 100 ఎందుకు వచ్చి ఆలోచించారా? మరి ఈ 100 ఎందుకు ఇచ్చాడు దేవుడు? ప్రేమల దేవుని పిల్లలారా, ఆయుష్ వెనకాల దేవుడు ఆలోచనంటే, తల్లి గర్భంలో మీరు ఉన్నప్పుడు మీకు ఆయుష్ నిర్ణయించేటప్పుడు మీరు భూమి మీదకి వచ్చి చేయబోతున్న దేవుని కార్యక్రమాల లిస్టు చూశాడు. లిస్టు చూసి నా కుమార్తె చాలా కార్యక్రమాలు చేయాలి కదా, ఈ కార్యక్రమాలన్నీ చేయాలంటే 60 సంవత్సరాలు నేను ఇవ్వాలి, 60 రాశాను నీకు. నా కుమారుడు కొన్ని కార్యక్రమాలు చేయాలి, అయితే 20 సరిపోతుంది. ఈ పని చేయాలంటే 20 చాలు, 20 సంవత్సరాలు. లేదా నా కుమారుడు ఇంకా ఎక్కువ పని చేయాలి, 120. ఇలా ఆయుష్ నిర్ణయించాడు. అందుకే తేడా వచ్చిందనమాట.
అంటే మీరు చేయబోతున్న పనిని బట్టి దేవుడు తల్లి గర్భంలో మీకు ఆయుష్ నిర్ణయించాడు. 60 సంవత్సరాలు ఇచ్చాడంటే 60 సంవత్సరాల పని నీకుందని దాని అర్థం. మనం ఏమనుకుంటుంటాం, 60 రాగానే షష్టి పూర్తి చేసుకోవాలనుకుంటుంటాం. అంటే 60 ఇచ్చింది షష్టి పూర్తి చేసుకోమని, 75 ఇచ్చింది స్వర్ణోత్సవం చేసుకోమని, 100 ఇచ్చింది వజ్రోత్సవం చేసుకోమనా? ఈ మధ్యకాలంలో రామనాయుడు వజ్రోత్సవం అట. చలనచిత్ర చక్రవర్తి అట ఆయన. చలనచిత్ర పాతాళం చక్రవర్తి ఏం కాదు. అంటే ఈ జీవిత కాలాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, నాయన చలనచిత్ర చక్రవర్తిగా ఉండి సమాజాన్ని పాడు చేయమనా? తెలియదండి ఆయనకి. 75 నాకు నిండాయి అనుకుంటున్నాడు. 75 పూర్తయ్యాడు. మరి దేవుడిచ్చిన పని పూర్తయిందా? ప్రేమ దేవుని పిల్లలు ఒక్కసారి మీరు ఆలోచించండి. మన ఆయుష్ వెనకాల దేవుడికి సంకల్పం ఉంది. 20 ఇచ్చినా, 30 ఇచ్చినా, 40 ఇచ్చినా, 50 ఇచ్చినా, 100 ఇస్తున్నాడంటే మీరు భూమి మీదకి వచ్చి దేవుడి కోసం చేయబోతున్న కార్యక్రమాలను చూసుకున్నాడు. ఎందుకంటే నీకంటే ముందు మీరు చేయబోతున్న పనులు దేవుడు నిర్ణయించాడు గనక. మనమేమనుకుంటాం, మనం ముందే పుట్టామనుకుంటుంటాం. కానీ నువ్వు చేయబోతున్న పనిని ముందు నిర్ణయించారు. ఆ తర్వాత దేవుడు నీకు ఆయుష్నిచ్చి ఈ భూమి మీదకి రప్పించాడు. ఈ 2 రోజుల కార్యక్రమం ఉంది మనకి. ఈ 2 రోజులలో ఏం చెప్పబోతున్నానో ముందుగా నీకు ఇచ్చాను. ఆ తర్వాత వచ్చి నేను చెప్పాను. ఏది ముందంటారు? ఏది చెప్పబోతున్నానో, ఏది చేయబోతున్నానో ముందు, ఆ తర్వాత చేయటం. నీ రాక కంటే ముందు భూమి మీదకి వచ్చి దేవుడి కోసం ఎన్ని కార్యక్రమాలు చేయబోతున్నావో దేవుడు ముందుగా నిర్ణయించాడు. ఆ నిర్ణయించిన కార్యక్రమాలు చేయటానికి నిన్ను భూమి మీదకి పంపించాడు. అంటే పని ముందు, ఆ తర్వాత నువ్వు. ఆ పనిని బట్టే తల్లి గర్భంలో నీకు ఆయుష్ నిర్ణయించాడంటే ఆ మాట చూడండి ఒకసారి. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన మనకంటే ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయ్యున్నాము అన్నాడు. ఆయన చేసిన పని ఎందుకు? నువ్వు పని చేయాలని నిన్ను చేశాడు. అందుకే జీవిత కాలాన్ని నీకు నిర్ణయించాడు. ప్రేమైన దేవుని పిల్లారా, అందుకే దావీదుగా రాస్తున్నాడు, నేను పిండములై ఉండగానే నీ కన్నులు అప్పుడే నన్ను చూచాయి. నేను చేయవలసిన పనిని బట్టి నేను బ్రతకవలసిన దినములన్నీ నీ గ్రంథములో నువ్వు రాసుకున్నావు అన్నాడు. ఇలా తల్లి గర్భంలో మనం పిండముగా ఉన్నప్పుడే దేవుడు జీవిత కాలాన్ని నిర్ణయించాడు. కాలాన్ని ఇస్తే సరిపోతుందంటారా? పని చేయగలరా? ఏమయ్యా ఇల్లు కట్టాలి, నీకు 2 నెలలు టైం ఇస్తున్నాను కదా, 2 నెలలు టైం తీసుకో. మరి ఇంటి పని చెయ్యాలి అన్నప్పుడు చేయటానికి కావలసిన మెటీరియల్ ఎవరు ఇవ్వాలి? సిమెంట్ నువ్వే తెచ్చుకో, ఇటుక నువ్వే తెచ్చుకో అంటే పని చేస్తారా? పారిపోతాడు. ఆయన పని మాత్రమే చేయగలడు. ఆ పనికి అవసరమైన మెటీరియల్ అంతా మీరే ఇవ్వాలి. కంకర తెచ్చి ఇవ్వాలి, సిమెంట్ తీసుకొచ్చి ఇవ్వాలి, అన్ని మీరే ఇవ్వాలి. అందుకే దేవుడు కూడా ఆలోచించాడు, నా పిల్లలకు పని ఇచ్చాను, ఈ పని చేయటానికి ఆయుష్ దినాలను ఇచ్చాడు. మరి దేనితో పని చేస్తారు నా పిల్లలు? అందుకేనండి ఈ ఆకారాన్ని తయారు చేశాడు. ఈ ఆకారాన్ని తయారు చేశాడు. పిండముగా ఉన్నది మొదలుకొని నీకు ఆయుష్ నిర్ణయించిన తర్వాత అక్కడి నుంచి ఈ అందమైన ఆకారం అనేది తయారైపోయిందండి. ఎందుకు? నీకివ్వబడిన జీవిత కాలంలో నీకిచ్చిన ఈ ఆకారంతో దేవుడిచ్చిన పనిని చేయటానికి అని. చూసారా, పని అనేది చాలా ప్రాముఖ్యమైందనమాట. ఆ పని కోసం కాలాన్ని ఇచ్చాడు, ఆ పని చేయటానికి నీకు ఆకారాన్ని ఇచ్చాడు. ఆ పని చేయటానికి ఎంతమైన ఆకారాన్ని ఇచ్చాడు. తలిచ్చింది ఆలోచించమని ఆ పనిని ఎలా చేయాలని. కాళ్ళు చేతులు ఈ ఆకారాన్ని ఇచ్చింది నీకు ఇవ్వబడిన జీవిత కాలంలో ఈ ఆకారాన్ని ఉపయోగించి తండ్రి నిర్ణయించిన కార్యక్రమాలు చేయమని. అందుకే ఆకారాన్ని తయారు చేశాడు. పోనీ ఆకారాన్ని తయారు చేశాడు. ఆకారం ఉంటే ఈరోజు పని చేయగలమంటారా? బొమ్మలకు కూడా ఆకారం ఉందండి, పనిచేస్తాయంటారా? మళ్ళీ దేవుడు ఆలోచించాడు, నా పిల్లలకు మంచి ఆకారాన్ని ఇచ్చాను, ఈ ఆకారం ఇవ్వగానే ఎలా పనిచేస్తారు? ఈ ఆకారంలో కదలికలు ఉండాలి. ఈ ఆకారంలో కదలికలు ఉండాలి. మనం ఉద్యోగం చేయడానికి వెళ్తున్నాం, చేతులతో వెళ్ళిన తర్వాత అక్కడ పని చేయడానికి చేయలేవలేదనుకోండి, ఏం చేస్తారు?
చెయ్యి ఉంది, చెయ్యి లేవలేదు అనుకోండి, పని చేయలేం కదా. అంటే ఈ చెయ్యి పని చేయాలంటే ఈ చెయ్యికి కదలికలు ఉండాలి, ఈ కాలుకు కదలికలు ఉండాలి, ఈ మెదడుకు కదలికలు ఉండాలి, ఈ శరీరం అంతా కదలికలు ఉండాలి. అందుకే కదిలించడానికండి ఈ శరీరంలో విలువైన ఆత్మను పెట్టాడు. అదే చెప్పాడు, జీవింప చేయించున్నది ఆత్మీయే గాని శరీరము ఎందుకు పనికిరాదన్నాడు. చూసారా, దేవుడు పని నిర్ణయించాడు, ఆ పని చేయటానికి కాలాన్ని నిర్ణయించాడు. ఆ పని చేయటానికి ఈ కాలంలో నీకు ఇవ్వబడిన శరీరంతో పని చేయాలి. ఆ తర్వాత ఈ శరీరాన్ని కదిలిస్తున్నాడు, కదిలిస్తేనే మీరు పని చేయగలరు కనుక. ఏమంటే దేవుని పని ఎంత ప్రాముఖ్యమైందండి. ఆకారాన్ని ఇచ్చింది అందుకే, నీకు ఆయుష్ కాలాన్ని ఇచ్చింది అందుకే, లోపల ఆత్మను పెట్టింది కూడా అందుకే. కానీ పనిని పాస్టర్లకు అప్పచెప్పేసాం మనం. సరే, ఆకారాలు వాళ్ళకే ఉన్నాయంటారా? ఆత్మ వారికే ఉందా? జీవితకాలం కూడా వారికే ఉందా? మనమేమనుకుంటున్నాం, పని పాస్టర్ గారిది, మన పనుల్లో మనకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఆయన ఒక్కడిదే కాదు, ఆకారాన్ని తెచ్చుకున్న ప్రతి వ్యక్తికి దేవుడు పని ఉంది. అందుకే ఆయుష్ని ఇచ్చాడు, ఈ ఆకారాన్ని ఇచ్చాడు, కదిలింప చేస్తున్నాడు. ప్రియమైన దేవుడు కన్నారా, మన జీవిత వెనకాల, మన జీవితపు దినాల వెనకాల ఉన్న వివరణ ఇది. పని ఉంది, ఆ పని మీదనే ప్రపంచంలోకి వచ్చాం. ఫ్యాక్టరీ ఉందనుకోండి, ఆ ఫ్యాక్టరీలో వస్తువులు తయారు చేస్తుంటారు. ఈ వస్తువులు ఎందుకు తయారు చేస్తున్నారంటే ఈ వస్తువులతో సమాజంలో పని ఉంది కనుక. ఆ వస్తువులు ఫ్యాక్టరీలో నుంచి రావాలి, మనం కొనుక్కోవాలి, మన పనికి మనం ఉపయోగించుకోవాలి. మనిషి వస్తువు తయారు చేస్తున్నాడంటే ఆ వస్తువుతో మనిషికి పని ఉంది కనుక. దేవుడు కూడా తల్లి గర్భంలో నిన్ను తయారు చేస్తున్నాడంటే నీతో పని ఉంది, ఆయనకి నీతో పని ఉంది. అందుకే జీవితకాలాన్ని ఇచ్చాడు, అందుకే జీవితకాలాన్ని ఇచ్చాడు. మోషే గారు ప్రార్థన చేస్తున్నాడు. కీర్తన గ్రంథము 90వ అధ్యాయము 12వ వచనం. కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 12వ వచనం. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మాకు దినములు లెక్కించుటకు మాకు నేర్పించము. మోషే గారు ఎందుకు ఈ మాట అంటున్నారో ఆలోచించారా? తండ్రి, మాకు ఇవ్వబడిన జీవిత దినాల వెనకాల నీకొక సంకల్పం ఉంది. నీ పని చేయటానికి మాకు దినాలను ఇచ్చాం. ఈ సంగతి తెలియక మా పనిలో మేము పడి మా జీవిత కాలంలో మీరిచ్చిన ఈ పనిని పక్కన పెట్టి మా దినాలన్నీ వ్యర్థం చేసుకుంటాం నాయన అన్నాడు. మోషే గారు ఎప్పుడు ఈ ప్రార్థన చేస్తున్నారో మీరు ఆలోచించగలిగితేనంటే, మోషే గారికి తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే దేవుడిచ్చిన ఆయుష్, జీవిత దినాలు 120 సంవత్సరాల దినాన్ని ఇచ్చాడు. 120 సంవత్సరాల ఆయుష్ని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు మోషే గారికి? భూమి మీదకి వచ్చి 120 సంవత్సరాల పనిని చెయ్యాలి. అంత పని ఉంది కనుకనే 120 సంవత్సరాల ఆయుష్ని ఇచ్చేశాడు. మోషే గారు భూమి మీదకి వచ్చాడు. 40 సంవత్సరాలు ఎక్కడ పెరిగాడో తెలుసా? ఫరో దగ్గర పెరిగాడు. ఫరో ఇంట్లో పెరిగాడు, ఫరో దగ్గర. అంటే దేవుడిచ్చిన 120 సంవత్సరాల్లో ఎన్ని సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది? 40 వేస్ట్ అయిపోయింది. ఆ తర్వాత అక్కడి నుంచి మిద్యాన్ అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. గొర్రెల కాపరిగా ఉన్నాడు, పెళ్లి చేసుకున్నాడు, 2 పిల్లల్ని కన్నాడు. దేవదూత వచ్చేసరికి ఇంకొక 40 సంవత్సరాలు అయిపోయింది. దేవుడిచ్చిన జీవితకాలం ఎంత? 120. ఈ 120లో ఫరో దగ్గర 40 సంవత్సరాలు ఆగిపోయింది, గడిగిపోయింది. ఆ తర్వాత మిద్యాన్ అరణ్యంలో గొర్రెలను పెంచడానికి 40 సంవత్సరాల కాలం అయిపోయింది. మిగిలిన కాలం ఎంత? ఇంకా 40. అప్పుడు మోషే అర్థమైపోయింది. దేవదూత వచ్చిన తర్వాత, మోషే, నువ్వు గొర్రెలు మేపటానికి పుట్టావు అనుకుంటున్నావా? కారణజన్ముడు కదా. నువ్వు గొర్రెలను పెంచడానికి దేవుడు నీకు ఆయుష్ ఇచ్చావు అనుకుంటున్నావా? ఈ ఆయుష్ వెనకాల దేవుడు పని ఉంది. నీ జన్మకు కారణం ఏంటో తెలుసా? నీ పని ఏంటో తెలుసా? ఇశ్రాయేలీలను ఐగుప్తు ఈ బానిసత్వంలో నుంచి పాలు తేళ్లు ప్రవహించు పాలస్తీనాకు తీసుకెళ్ళడానికి ఆ కారణంతో నువ్వు పుట్టావు మోషే. నువ్వేం చేస్తున్నావు? గొర్రెలు మేపుకుంటున్నావు. ఇది నీకు న్యాయమా? దేవుడు ఆయుష్ ఇచ్చింది తన పని కోసం. ఆ పని ఇశ్రాయేలుని నడిపించాలి. నువ్వేం చేస్తున్నావు? గొర్రెలు మేపుకుంటూ ఉంటున్నావు. నీ జీవిత కాలంలో ఇప్పుడే 80 సంవత్సరాల కాలం అయిపోయింది. ఇంకెంతకాలం బ్రతుకుతావో తెలియదు. దేవుని పని మాత్రం మిగిలిపోయింది మోషే అన్నాడు. ఎప్పుడైతే దేవదూత ఈ మాట చెప్పిందండి, మోషే గసగస వణికిపోయాడు. ఈ మాటలు నాకు ముందే తెలిస్తే ఎంత బాగుండో. ఈ మాట నేను అర్థం చేసుకునే సమయానికి నాకు ఎంత జీవితకాలం అయిపోయింది? 80 సంవత్సరాల జీవిత కాలం అయిపోయింది. 80 సంవత్సరాలు ఇంకెంతకాలం బ్రతుకుతానో తెలియదు నాయన. ఆ లెక్క చెప్పు నాయన, నీ కోసం బ్రతుకుతా అంటున్నాడు.
మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పించు అన్నాడు. ఏమండి మోషే గారు ఎంత తెలివిగా ఈ మాట అన్నాడో తెలుసండి. నాయన మాకు దినములను లెక్క పెట్టే విధానం కావాలి. మనం ఏం చేస్తుంటాం? సంవత్సరం లెక్క పెట్టుకుంటుంటాం కదండి. ఎవరైనా దినాలు లెక్క పెట్టుకున్నారా? లెక్క పెట్టారు. సంవత్సరం లెక్క పెట్టుకుంటుంటాం మనం. కానీ మోషే ఏమంటున్నాడు? ఇక సంవత్సరాలు వద్దు, దినాలు లెక్క పెట్టుకునే విధానం కావాలి అంటున్నాడు. ఎందుకంటే మనకి ఇవ్వబడిన సంవత్సరాలలోనండి, ఇప్పుడు నాకు 27 సంవత్సరాలు. 28 కావాలంటే ఒక సంఖ్య పెరగాలంటే ఎంతకాలం ఆగాలి? 365 దినాలు అయితే 27 నుంచి 28కి వెళ్ళిపోతాయి. అంటే సంవత్సరానికి ఒక అంకె పెరుగుతుంటది. అప్పుడు మనం ఏమనుకుంటాం తెలుసా? 27 కదా 27 కదా అనుకుంటాం. అదే దినాలను లెక్క పెట్టుకుంటేనండి రోజు లెక్క పెట్టుకోవాలి. ఒక సంవత్సరానికి 365 రోజులు, 10 సంవత్సరాలకి 3650 రోజులు. 10 సంవత్సరాలకి 20 సంవత్సరాలకండి లెక్కేసుకోండి. మీ ఆయుష్ని దినాల్లో ఎన్ని దినాలు బ్రతికేశారో మీకు అర్థమైపోద్ది. ఏమండి మన ఆయుష్ను సంవత్సరాలు లెక్క పెట్టుకోకూడదు. సంవత్సరాలు లెక్క పెట్టుకోవాలంటే సంవత్సరం ఆగాలి మీరు. అదే దినాలను లెక్క పెట్టుకుంటే ప్రతిరోజు లెక్క పెట్టుకోవటం. అప్పుడు అర్థం అవుతుందండి ఎన్ని వేల దినాలు ఇప్పటికీ మీరు బ్రతికేశారో మీకు అర్థం అవుతాయి. మీ సంవత్సరాల ఆయుష్ ఇంటూ 365 వేయండి. ఎన్ని వేల దినాలు అయింది ఈ ప్రపంచంలోకి వచ్చో, ఎన్ని వేల దినాలు అప్పుడే ఈ ప్రపంచంలో బ్రతికేశారో మీకు అర్థం అవుతుంటే. అందుకే మోషే గారు అంటున్నారు, తండ్రి మా దినములను లెక్కించుటకు మాకు ఇదే రావాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, సాధారణంగా మనం ఏమనుకుంటామంటే ఆఫీస్కి వెళ్ళామనుకోండి, అక్కడ క్యాలెండర్స్ ఎలా ఉంటాయంటే పైన తేదీ, పైన ఒక సంవత్సరం అనేది అలానే ఉంటుంది, నెల అలానే ఉంటుంది. ఈ తేదీని ఇలా చింపి తీసేసి పడేసే క్యాలెండర్స్ ఉంటాయి. ఆఫీస్కి వెళ్ళగానే వెంటనే డేట్ దగ్గరికి వెళ్ళి, మరి ఈరోజు డేట్ ఎంతంటే 22 తేదీని ఇలా చింపేసి మడిచేసి డస్ట్బిన్లో పడేస్తుంటాం. అలా చేసేటప్పుడు మనం ఏమనుకుంటామో తెలుసండి, దినం క్యాలెండర్కి అయిపోయింది అనుకుంటాం. దినం క్యాలెండర్కి అయిపోయిందా మనకైపోయిందా? మనం ఏమనుకుంటుంటాం? క్యాలెండర్కి అయిపోయిందని చింపేసి ఇట్లా డస్ట్బిన్లో ఇసిరేస్తామండి. దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడిచ్చిన ఈ జీవిత దినాల పుస్తకంలో నుంచి ఒక దినాన్ని నువ్వు చింపుకొని ఇలా మడిచి డస్ట్బిన్లో పడేసుకోవడం అనమాట. నెల అయిపోయింది అనుకోని ఇంకా క్యాలెండర్ మార్చలేదని గబగబా వెళ్ళిపోయి క్యాలెండర్ తిప్పేస్తామండి మనం. నెల దానికి అయిపోయిందా మనకైపోయిందా? నెల దానికి కాదు మనకైపోయింది. 30 దినాలు దేవుడిచ్చిన జీవిత కాలంలో అయిపోయిందండి. కొత్త క్యాలెండర్ కొనుక్కునేటప్పుడు పాత క్యాలెండర్ ఎలా చూస్తామండి? విసిరి వేస్తే ఎక్కడో పడిపోతుంది. విసిరి వేసింది క్యాలెండర్ కాదు, దేవుడిచ్చిన జీవిత దినాల 360 దినాలను విసిరేసుకోవడం నీ జీవితంలో నుంచి. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. డబ్బు లెక్క పెట్టుకుంటాం కదా జాగ్రత్తగా, బ్యాంకులో మీరు చూడండి ఎంత జాగ్రత్త ఉంటారండి. మరి క్యాషియర్ డబ్బులు లెక్క పెట్టి మనకి ఇస్తాడు. ఒక్కసారి అతను లెక్క పెడతాడు, ఇంకోసారి మిషన్లో పెడతాడు. మిషన్లో చూపిస్తే నెంబర్ చూసుకోమో జాగ్రత్తగా అంటాడు. ఆయన నమ్మకుండదు మనకు. మళ్ళీ మూల కూర్చుంటాం. నాలుకంతా బయటికి తీసుకొచ్చి ఈ నోటు మీద ఉన్న ఉమ్మంతా నోట్ల కంటే చేయాలి. లెక్క పెట్టుకోవటమే. ఏమంటే మనకు లెక్కలు బాగా వచ్చంటారా, ఆయనకు వచ్చంటారా? మనకు వచ్చాట. మనకు వస్తే అక్కడ ఉండేవారం మనం. ఆయన అక్కడ ఎందుకున్నాడంటే లెక్కలు బాగా వచ్చి అక్కడ ఉన్నాడు, మనం బయట ఉన్నాం. ఆయన లెక్క పెట్టే మనకు మనిషి అంటుందంటే పక్క ఎవరైనా వచ్చారనుకో ఆయన కూడా ఇచ్చేస్తాం. నువ్వు ఒకసారి లెక్క పెట్టాలి. దినంలో సంపాదించిన సంపాదన, నెలలో సంపాదించిన సంపాదన లెక్క పెట్టుకుంటున్నాం. మరి దినాల సంగతి ఏం చేశారు చెప్పండి? 100 అంటారా? రేపు పొద్దున 200 సంపాదించవచ్చు. కానీ ఈ దినాన్ని మీరు సంపాదించగలరా? ఒక క్షణాన్ని మీ జీవితంలో తిరిగి రాగలరా? ప్రియమైన దేవుని పిల్లలారా, మన జీవిత చిహ్నాలు చాలా ప్రాముఖ్యమైనది. మోషేకి అర్థమైపోయి గసగసలాడిపోయాడు. 120 సంవత్సరాల పని ఉంది. ఇప్పుడు నాకున్న ఆయుష్ ఎంత? 40 సంవత్సరాలు. ఇంకెంతకాలం బ్రతుకుతానో తెలియదు. ఇప్పుడు ఈ ఉన్న కాలంలో ఎంత పని చేయాలి? 120 సంవత్సరాల పని చేయాలన్న మోషేనండి. మోషే తీసుకున్న నిర్ణయం తెలుసా? ఐగుప్తు సింహాసనం వద్దు అనుకున్నాడు. ఇప్పటికే 80 సంవత్సరాలు వేస్ట్ అయిపోయిందమ్మా. మళ్ళీ 40 సంవత్సరాల సింహాసనం మీద కూర్చున్నాను అనుకోండి, బ్రతుకుంటే సింహాసనం ఉంటాను, చచ్చిపోతే పాతాళంలో ఉంటాను. మోషే గారు ఆలోచించాడంటే
బ్రతికుంటే సింహాసనం మీద ఉంటాను, చచ్చిపోతే పాతాళంలో ఉంటాను. వద్దు, దేవుని పని చేయాలన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం ఒకసారి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం లేదని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. వద్దు, ఇక నేను ఎంతకాలం బ్రతుకుతానో తెలియదు. దేవుడిచ్చిన 120 సంవత్సరాల పన్నెండు ఎగిరిపోయిందండి. ఇక మోషే సింహాసనం మీద కూర్చోవలసిన మోషే అరణ్యంలో ఉన్నాడండి. రాజధానాన్ని పట్టుకోవలసిన మోషే చేతి కర్ర పట్టుకొని ప్రజల ముందు నడిచాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, దినముల లెక్క మోషేకి అర్థమైంది కనుక మోషే తీసుకున్న నిర్ణయం. యేసుక్రీస్తు అంటారా, ఆయనకి ఇవ్వబడిన దినాలండి 33.5 సంవత్సరాలే. 33.5 సంవత్సరాలే. అందుకే మహానుభావుడు ఏం చేశాడో తెలుసా? అమ్మా, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరగరా? నా జీవితకాలం చిన్నది, ఈ జీవితకాలంలో నా పనులన్నీ చేసేయాలి, నా పనులన్నీ చేసేయాలి అని యేసుక్రీస్తు పని 12 సంవత్సరాలకే ప్రారంభించేసాడు. వేస్ట్ చేయలేదైనా 12 సంవత్సరాలకే పని ప్రారంభించాడు. శిలువ మీద మరణించే సమయానికి తండ్రి సమాప్తమైంది అన్నాడు. ఏం సమాప్తమైంది? తండ్రి, నా జీవిత కాలంతో పాటు ఈ జీవితంలో నేను చేయవలసిన పని కూడా సమాప్తమైంది అన్నాడు. చూశారు, సమాప్తమైంది అన్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా, ఒక్కసారి ఆలోచించండి. దేవుడు పని ప్రారంభించే సమయానికి మనకు వయసు ఎంత వచ్చేసిందండి? దేవుడు పని చేయటానికి సమయానికి మన వయసు 30-40 వచ్చింది అనుకోండి. అంటే దాని అర్థం ఏంటి? ఈ 20-30 సంవత్సరాలు ఏమైపోయింది? వేస్ట్ అయిపోయింది. 30 సంవత్సరాలంటే ఎంత కాలం వేస్ట్ అయిపోయింది చూడండి. మరి దేవుడిచ్చిన పని అలా మిగిలిపోయింది. మన జీవిత కాలం తరిగిపోతుంది. చాలా మంది పిల్లలు చూడండి, జాయిన్ అయిన మొదటి రోజు నుంచి చదవరు. అప్పుడు చదివితే బాగానే ఉంటుంది. పరీక్షల దగ్గర పడిన తర్వాత పుస్తకాలు మాత్రం ఇలా గుట్టలుగా ఉంటుంటాయి. చదివే కాలం మాత్రం ఏమైపోతే తగ్గిపోతే. అప్పుడు కూర్చుంటారండి, 2-3 ఫ్లాష్లు పెట్టుకుని దాంట్లో స్ట్రా వేసుకొని పీల్చుకుంటూ చదువుతుంటారు. ఇంకా ఎందుకంటే ఏమైపోయింది? సిలబస్ ఎక్కువైపోయింది. చదివే కాలం ఏమైపోయింది? ఈరోజు మనిషి జీవితం కూడా అలా అయిపోయింది. ప్రేమైన దేవుని పిల్లలారా, మనకి ఇవ్వబడిన ఈ జీవిత దినాల్లో దేవుడి కోసం పని చేయవలసిన ప్రతి మనిషి ఈ లోకపు కార్యక్రమాల్లో పడి దేవుళ్ళ పని పక్కన పెట్టి జీవితాల దినాలన్నీ బ్రతికేశాడు. తీరా చూసేసరికి పని ఎక్కువైపోయింది, జీవితకాలం అనేది తక్కువైపోయింది. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఆలోచించండి. రాత్రనక పగలనక కష్టపడితేనే కానీ ఆ పని పూర్తి చేయలేము. అందుకే పౌలు గారు తిమోతికి రాస్తూ ఏమన్నాడు తెలుసా? తిమోతి, మనకు సమయం లేదు నాయన. ఎందుకంటే మనం రావటమే ఆలస్యంగా వచ్చాం దేవుళ్ళలోకి. నేను రావటమే ఆలస్యంగా వచ్చాను, నువ్వు రావటమే ఆలస్యంగా వచ్చావు. ఇప్పుడు మన సమయాన్ని చూసుకోకూడదని 2వ పత్రికలో తిమోతి గారికి రాస్తూ ఓ మంచి మాట రాశాడు. చూడండి, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. వాక్యము ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడను. సమయమందును అసమయమందును అంటే అర్థం ఏంటి? ఇక టైం మనకి ఇంకా పనికి. ఎందుకంటే ఉన్న టైంనే మనం వేస్ట్ చేసుకున్నాం. ఇప్పుడు టైం అంటే లేదు. సిలబస్ ఎక్కువైపోయింది, పని ఎక్కువైపోయింది, జీవితం తక్కువైపోయింది అన్నాడు. అక్కడి నుంచి పౌలు గారండి దేవుడు పనిలోనే ఉన్నాడంటే ఎందుకంటే పని పూర్తి చేయాలి నా జీవిత కాలంలో అనుకున్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. అంటే మన కార్డ్ ఏంటో తెలుసా? ATW కార్డ్ అనమాట. మళ్ళీ ఎనీ టైం వర్క్ అంటే ATW. ప్రతి క్షణంలో పనిలో ఉండవలసిన మనిషిని ఏం చేసిందంటే ఈ డబ్ల్యూని తిప్పేసింది దయ్యం. అప్పుడు ఏమైపోయింది? ATM అయిపోయింది. అందరి దగ్గర ATM కార్డులే, మరి ATW కార్డు లేదా? మరి ఎనీ టైం వర్క్ కదా పౌలు గారు రాసింది. దైవం ఏం చేసిందంటే దేవుని పని ఏం చేస్తావు? డబ్బు సంపాదించు. డ్యూటీ చేసావా? ఈసారి ఓటీ చేయి. ఆ తర్వాత ఎలాగ ఊటీకి వెళ్ళిపోతావు, కానీ డ్యూటీ చేయి, ఓటీ చేయి, సంపాదించు. ఎనీ టైం మనీ. మరి ఎనీ టైం వర్క్ లేదా? ఆలోచించండి. ఇలానంటే మన జీవిత కాలాన్ని అర్థం చేసుకున్నాం. ప్రేమైన దేవుని పిల్లలారా,
తల్లి గర్భంలో దేవుడు ఆయుష్యం నిర్ణయిస్తే మనం పుట్టే సమయానికి ఎన్ని దినాలు వేస్ట్ అయిపోయాయో తెలుసా? 9 నెలలు. 9 నెలలు అంటే ఎంత? 270 దినాలు వేస్ట్ అయిపోయాయి. మన బాల్యం ఎంత? 5 నుంచి 10 సంవత్సరాలు అంటే 3650 దినాలు వేస్ట్ అయిపోయాయి. దేవుని గురించి ఎప్పుడు తెలుసుకున్నాం? 25 దేవుని గురించి తెలుసుకోవాలి సరికి. మరి వాక్యం ఎప్పుడు నేర్చుకున్నాం? మరి దేవుని పని ఎప్పుడు చేస్తాం? ఎన్ని దినాలు వేస్ట్ అయిపోయాయి? పుట్టుక తోడనే 270 దినాలు దేవుడిచ్చిన జీవిత కాలంలో వేస్ట్ అయిపోయింది కదా తల్లి గర్భంలోనే. మరి బాల్యము, మరి చదువులు, మరి పెళ్లిళ్ళు, మరి కుటుంబాలు, సంపాదనలు, ప్రయాణం, ఇదంతా చేస్తే దేవుడి కోసం ఏ కాలం బ్రతుకుతున్నారు చెప్పడమే? ఎంతకాలం బ్రతుకుతున్నాం ప్రేమైన దేవుని పిల్లలారా? ఒక మనిషికి దేవుడు 60 సంవత్సరాల కాలం ఇచ్చాడు అనుకోండి. అందులో 30 సంవత్సరాలు చేసేది ఏంటో తెలిసండి? నిద్ర. రోజుకి 24 గంటలు. 24 గంటల్లో 12 రాత్రే కదా. అంటే నాకు 60 సంవత్సరాలు దేవుడు ఆయుష్ ఇస్తే 30 సంవత్సరాలు చేసేది ఏంటి? సరిగ్గా నిద్ర. అంటే 30 సంవత్సరాలు నిద్రపోయింది, ఇంకా 30 సంవత్సరాలు. ఈ 30 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు బాల్యాన్ని తీసేయండి. అప్పుడు ఏం తెలుస్తుందండి మనకి? 10వ తరగతి చదువుకునేంత వరకు మనకు తెలుసు అంటారు మనకి దేవుడి గురించి? తెలియదు. తీసేసేయండి. కాలేజీ చదువులు, పెళ్ళిళ్ళు, ప్రయాణాలు ఇవన్నీ తీస్తే దేవుడి కోసం ఏం బ్రతుకుతున్నారు చెప్పండి? చాలా మంది అంటుంటారు 20 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నానండి. తప్పది. అందులో 10 సంవత్సరాలు నిద్రపోయావు. 20 సంవత్సరాల నుంచి చేయటం లేదు నువ్వు, అందులో 10 సంవత్సరాలు నిద్రపోయారు. మరి ఒక రోజు సేవ చేశానంటే అర్థం ఏంటో తెలుసండి? మీ దగ్గరికి వచ్చాం, ఈ 2 గంటలు పని చేశాను అంటే 1 గంట వాక్యం చెప్పాను, మరో గంట వాక్యం చెప్తాను. ఇలాంటి 24 గంటలు వాక్యం చెప్తే ఒక రోజు దేవుడి కోసం పనిచేసినట్టు. ఇలాంటి 24 గంటలు అయితేనండి ఒక్కరోజు నేను దేవుడి కోసం పనిచేసినట్టు. అంటే 24 గంటలు కష్టపడాలంటే ఎన్ని రోజులు అయిపోవాలి చెప్పండి మీరు? ఇలా లెక్కలేసుకోండి. దేవుడి కోసం మీరు ఏం పని చేయగలుగుతున్నారు? 3 రోజుల మహాసభలు అనుకుంటాం, అక్కడ ఉండేది గంటే. ఇలా రోజులను రాసుకున్నాం కదా. అప్పుడు ఏమన్నా రాయాలి? 3 గంటల మహాసభలను రాయాలి. వచ్చేది గంటే కదా ప్రియమైన దేవుని పిల్లల. ఈరోజు ఒకరోజు లేఖనాల పరిశోధన అన్నాం, కాదండి 1 గంట లేఖనాల పరిశోధన సదస్సు. నిజంగా ఆలోచించండి. మన జీవితకాలం తరిగిపోతుంది, దేవుడిచ్చిన పని మిగిలిపోతుంది. ఏమండి, పని చేసిన తర్వాత జీవితం తీసుకుంటే బాగుంటుందా, పని చేయకుండా తీసుకుంటే బాగుంటుందా? ఏమండి, ఈ జీవిత దినాలను దేవుడిచ్చి ఈ దినాల్లో నీకు పనిచ్చి ఈ 10 దినాలు నువ్వు చేస్తే పరలోకాన్ని ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. పరలోకానికి మనం వెళ్ళటానికి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? రిజిస్టర్ తీసుకురాయని ఆయన, ఇలా 10 దినాలు రిజిస్టర్ అంటాడు. ఎన్ని దినాలు అటెండెన్స్ ఉందో చూడండి ఆయన అంటాడు. దేవా, సంవత్సరానికి 365 రోజులు అయితే 52 ప్రజెంట్లే ఉన్నాయి, ఎందుకంటే 52 ఆదివారాలే కనుక. అంటే 365 వర్కింగ్ డేస్లో ఎంతవరకు అటెంప్ట్ చేశావు నువ్వు? ఉద్యోగం ఉండాలా ఊడాలా? ఆలోచించండి ఒకసారి. 365 రోజుల పని దినానికి 52 ప్రజెంట్లు. ఈ 52 అయినా సరిగ్గా ఉంటాయా? కష్టం వస్తే ముందెగ్గొట్టేది ఆదివారం గుడికే. చాలా మంది చూడండి, గొడవైంది అనుకోండి, ఇప్పుడు వద్దు ఆదివారం మాట్లాడుకుందాం, సరిగ్గా గుడి టైం. సరిగ్గా గుడి టైం కండి. పెళ్లి చూపులకైనా ఆదివారం అయినా, పెళ్లి చూపులకు పోయేదైనా ఆదివారం అయినా, బంధువులు రావటమైనా ఆదివారం అయినా, పండుగ ఆదివారం వచ్చింది అనుకోండి, ఇంకేముందండి? అంటే 52 వారాల్లో మళ్ళీ ఎన్ని కోతలు అంటే 30 ఉంటాయంటారా? అంటే ఈ సంవత్సరానికి 30 దినాలు పనిచేసినందుకు దేవుడు పరలోకాన్ని ఇచ్చి అంత అమాయకుడు అంటారా? అంటే దేవుడిని ఏమనుకున్నామంటే అమాయకుడు అనుకున్నాం మనం. 365 నెలలు ఇస్తే కనీసం 65 కూడా కాదు, 30 దినాలు పనిచేసిన ఆయన మాకు పరలోకం ఎందుకు ఇవ్వమంటాం? డోంట్ టాక్ అంటాడు ఆయన. ఏం మాట్లాడుతున్నాం ఆయన దగ్గర? ఈ జీవితకాలం, ఈ దినాలు దేవుడు మనకి ఇచ్చిన 10 దినాలు. ఈ 10 దినాలు మనకి ఎక్కువగా ఉంటే పరలోకాన్ని ఇస్తానన్నాడు మహానుభావుడు ఆయన. ఎవరు రిజిస్టర్ చూసినా 52 కంటే తక్కువ ఉంది కదా. కనీసం సగానికి సగం ఉన్న బాగుంది కదా. ప్రేమని దేవుని పిల్లలారా, మీ తండ్రి కొరకు ఏం చేయగలుగుతున్నారు? మీరు చేస్తున్నారంటారా? అదేంటంటే 2 గంటల నుంచి కూర్చున్నాం అన్నారా? ఇది మీకోసమా దేవుడి కోసమా? 2 గంటలు విన్నది మీకోసం. ఈ విన్నది ప్రకటించడానికి వెళ్ళటం, కష్టపడటం అది దేవుడి కోసం. మన కోసం వింటూ దేవుడి కోసం అంటే ఎలా? మీరు ఇంట్లో ఉన్నారు, కంపెనీ కోసమే నేను ఉన్నానంటే కంపెనీ అంత అమాయకురా? ఏమంటే నేను ఇంట్లో ఉన్నది కంపెనీ కోసమే అంటే వింటారా? నీకోసం ఉందాం. చూసారా, మన కోసం ఉంటూ దేవుడి కోసం అన్నట్టుగా ఆలోచిస్తున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంత జీవితకాలం వ్యర్థమైపోయింది. ఇప్పుడు లెక్కలేసుకోండి, దినాలు లెక్కలేసుకోండి.
భయం వేయాలి మనకి. మోషే గారు గజగజ వణికిపోయారు. నాకు ఇవ్వబడిన పని ఎంత ఉంది, నాకు ఆయుష్ కాలం ఎంత ఉందో. ఇక మోషే గారు నిద్ర ఆహారాలకు దూరం అయిపోయి అరణ్యంలోకి వెళ్ళిపోయాడండి. ఇప్పుడు పని అంతా చేసుకోవాలి, లేదంటే దేవుడు ఊరుకోడని. ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుడిచ్చిన ఈ దినాలు తన పని కోసం ఇచ్చిన పరలోకపు పని దినాలండి. ఈ పని దినాలు పెంచుకోవాలి, మనం పని దినాలు పెంచుకోవాలి. దేవుడు పరలోకాన్ని ఇవ్వటానికి సరిపోయాన్ని పని దినాలు మనకి ఇవ్వాలి. ఒక్కరోజు వెళ్ళి జీతం తీసుకుంటామండి, మనం ఏ మొహం పెట్టుకుంటామండి? అడగలేమండి అసలు, ఎంత సిగ్గుపడతాం మనం. ప్రేమైన దేవుని పిల్లలారా, ఇక్కడ పని చేసుకుంటున్నాం, జీతం తీసుకుంటున్నాం కదా. మరి పరలోకం అనే జీతాన్ని దేవుడు ఇవ్వాలంటే మనిషికి ఉన్న పని దినాలు ఏంటి చెప్పండి? పని దినాలు ఏంటి చెప్పండి? గవర్నమెంట్ టీచర్ పోస్ట్ ఇచ్చింది అనుకోండి, చక్కగా గ్యాస్, బెండకాయలు, దొండకాయలు ఇవన్నీ తీసుకెళ్ళి స్కూల్లో వంట ప్రారంభించేశారు అనుకోండి. డీ వచ్చినప్పుడు ఏమంటే పని ఇచ్చారు కదా, ఏదో పని చేసుకుంటున్నా కదా, ఇంకేంటంటే ఊరుకుంటారా? అమ్మా నీకు ఇచ్చింది పని చేయమని. ఆ పని వంట పని కోసం కదా, పిల్లలకు పాఠం చెప్పే పని. ఊరుకోండి డిఓ గారు మొత్తానికి పనిలోనే ఉన్నారంటారా? కాసేపు బాగా అన్నం తిని వెళ్ళిపోతుంది కానీ. చూసారా, ఈరోజు మనిషి ఏమైపోయిందంటే, దేవుడు తన పని కోసం జీవిత దినాన్ని ఇస్తే మనిషి ఏమనుకున్నాడు, మొత్తానికి పనిలోనే ఉంటున్నాను కదా అంటున్నాను. మరి దేవుడి పని ఏం చేశారు? ప్రభుత్వము పనిస్తే వారి పని చేయాలి, మన పని కాదు. మరి ప్రభువు పనిస్తే అది చెయ్యాలి. అందుకే జీవిత కాలంలోనే మన కార్యక్రమాల కంటే దేవుడి కార్యక్రమాలు చాలా ప్రాముఖ్యమైనవి. అందుకే పౌలు గారు ప్రపంచాన్ని చూసి ఏమని రాశాడు తెలుసా? అందరూ సొంత కార్యక్రమాలనే. మరి దేవుడి పని ఏమైపోయింది? అందరూ తమ సొంత కార్యక్రమాలనే చేసుకుంటున్నారు అన్నాడు. సాక్ష్యం ఇచ్చేశాడు. అంటే దేవుని పని ప్రపంచం మర్చిపోయిందంటే మర్చిపోయింది. మరి పరలోకాన్ని దేవుడు మనకి ఎలా ఇవ్వాలి చెప్పండి? పరలోకాన్ని ఎలా ఇవ్వాలి? అందుకే మోషే గారు అన్నాడు, తండ్రి మా జీవిత దినాల్ని, మా దినములను లెక్కించుటకు మాకు నేర్పించమన్నాడు. నీకు ఇవ్వబడిన దినాలు వెనకాల దేవుడి పని ఉంది. ఆ పని ఈ ఆకారంతో, ఈ ఆయుష్తో దేవుడిచ్చిన పని పూర్తి చేయాలి. పరలోకానికి దేవుడు ఇవ్వటానికి అర్హత మనం సంపాదించాలి. ప్రేమల దేవుడి పని. మీ జీవితాన్ని ఆలోచించండి. ఎంత పని చేశారు దేవుడి గురించి? ఎంత పని చేయగలిగారు? పని అంటే ఏంటని అడుగుతున్నారా? ఇది వేశారు కదా, అది పని. దీనికోసం డబ్బులు ఇచ్చారు కదా, అది పని. ఈ కింద వేశారు కదా దేవుడి కోసం కూర్చోవటానికి, అది పని. దేవుని వాక్యం వినటానికి వచ్చిన మీకు కొంచెం అన్నం పెట్టారు చూసారా, అది పని అండి, అది పని. మిమ్మల్ని తీసుకురావడానికి కష్టపడ్డారు చూసారు, మీకు చెప్పారు కదా దేవుడి కోసం రండి నేర్చుకోండి, వాళ్ళు అది చేసిన వాళ్ళు పని అండి, అది. ప్రేమల దేవుని పిల్లలారా, మన పనులంతా ఎప్పుడు ఉండేటిది. మన పనితో పరలోకాన్ని సంపాదించుకోలేం మనం. దేవుని పనితోనే పరలోకాన్ని మనం సంపాదించుకోగలం. మరి మీ జీవితకాలం ఎంత అయిపోయింది, దేవుని పని ఎంత మిగిలిపోయిందో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇక సమయం అనక అసమయం అనక దేవుని పనిలో పడిపోతేనే కానీ మనకు పరలోకం రాదండి. అందుకే యేసుక్రీస్తు జీవితాన్ని చూడండి. లూకా 2:49 అదే మాట అన్నాడు, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అన్నాడు. లూకా 2:49 నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అన్నాడు. అక్కడ నుంచి శిలువ మీద మరి మరణించేంత వరకు ఆయన పనిలోనే ఉన్నాడు మహానుభావుడు. ఇలా పనిని ముగించి యేసుక్రీస్తు అన్న మంచి మాట ఒకటి చూడండి. యోహాను సువార్త 17:4. యోహాను సువార్త 17:4. యోహాను సువార్త 17:4. చేయుటకు 17:4 చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని తండ్రి పనంతా చేశాను అన్నాడు. కింది వచ్చిన వాళ్ళు ఏమడుగుతున్నాడు చూడండి. తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము అన్నాడు. పని చేశాను ఆయన, నాకు పరలోకాన్ని ఇవ్వమన్నాడు. పని చేసేవాడికి అడిగే హక్కు ఉందండి పరలోకాన్ని. ఇదిగో నాయన భూమి మీద నిన్ను మహిమపరిచాను, పని చేశాను, మొత్తం చేశాను నాయన. ఇక్కడికి రాకమునుపు పరలోకములో నీ దగ్గర ఎలాంటి స్థితి నాకుందో నాకు మళ్ళీ ప్రసాదించాడు అన్నాడు. మళ్ళీ ప్రసాదించు. పని చేసేవాడికి హక్కు ఉందండి. దేవుణ్ణి మహిమపరచడం అంటేనంటే భూమి మీద తండ్రి కార్యక్రమాన్ని మనం చేయటం. చాలా మంది తెలియక ఏమని ప్రార్థన చేస్తుంటారు, తండ్రి నిన్ను నువ్వే మహిమపరచుకో నాయన అంటారు. ఇది మంచి మాట కాదు. నిన్ను నువ్వే మహిమపరచు అంటే నన్ను వదిలేసేయాలి.
ఎవరినైనా సన్మానానికి పిలిచి ఇప్పుడు ఆయనకు ఆయనే దండేసుకుంటారంటే ఏమైనా బాగుంటుందా? ఆయనకు ఆయనే చాలా కొట్టుకుంటారు, ఆయన గురించి ఆయనే మాట్లాడుకుంటారు అనుకోండి, అది సన్మానమా మనమా? ఏమండి, ఒక మనిషితో ఆ మాట అంటేనే కుదరటం లేదు కదా. దేవుణ్ణి మహిమపరచాలా, దేవుడే ఆయన మహిమపరచుకోవాలా? తప్పు కదండి. తండ్రి మీరు ఇచ్చిన పని చేసి భూమి మీద నిన్ను మహిమపరిచాను అన్నాడు. మీరు చేసే కార్యక్రమాల వల్లండి దేవునికి మహిమ. ఇలా మీరు పని చేయగలిగితే చక్కగా పరలోకాన్ని అడిగే హక్కును మనం పొందుకుంటాం. పని దొంగలకు పాతాళం అనేది సిద్ధం చేస్తున్నాడు ఆయన. పనికిరాని వారిని, పనికిరాని తీగలు ఏం చేస్తానన్నాడు? అగ్నిలో వేసి కాల్చేస్తానన్నాడు. ప్రేమల దేవుని పిల్లలారా, పనిచేసి సంపాదించుకోవలసిన పరలోకాన్ని మనం ఏమనుకున్నామంటే అడిగితే వచ్చేది అనుకుంటున్నాం. అది అడిగితే వచ్చేది కాదు. అందుకే మనకి ఇవ్వబడిన ఈ జీవిత కాలంలో దేవుడు నిర్ణయించిన పని మన జీవితంతో పాటు పూర్తి చేయాలి. మహాలోకానికి అర్హత సంపాదించాలి. ఒకవేళ ఇప్పటికీ ఆలస్యమైందా? ఇంకా ఎన్ని దినాలు బతుకుతామో తెలియదు. ఇప్పుడు రాత్రనక పగలనక దేవుని కోసం పనిచేయండి. ఇప్పుడు రాత్రనక పగలనక దేవుని కోసం పనిచేసి మన జీవిత కాలంలో చేయవలసిన పనులన్నీ ఇప్పుడు ఓటీ చేద్దాం. దేవుని కనులో ఓవర్ టైంగా మన శరీరాన్ని పెడదాం, మన ఆయుష్ని పెడదాం. మన జీవిత దినాల సంఖ్య ఎప్పుడో ఎక్కువగా అయిపోయింది, మిగిలింది తక్కువేనంటే. ఈ చిన్న జీవిత దినాల్లో కూడా మన కోసం బ్రతికితే దేవుడు మాత్రం మనిషిని క్షమించాడు. మోషే తెలుసుకున్నాడు, మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఈరోజు మనకు అర్థమైపోయింది. ఎంతకాలాన్ని వ్యర్థం చేసామో మీకు తెలుసు. ఇక ముందు తండ్రి రాత్రనక పగలనక నీ పనిలో ఉంటూ మాకు ఇవ్వబడిన పనినంతా నేను చేసి మహిమపరుస్తామని మనం సిద్ధపడితేనే తప్ప పరలోకం అనేది మనకు ఉంటుందని ఆశపడలేము. లేకపోతేనండి బ్రతికుండగానే నిర్ణయించుకోవటం మనకు పాతాళం రెడీగా ఉందని. నిర్ణయించుకోవటమే. పనిలో ఉన్నావా, పరలోకం ఉంటుందని ఆశపడటంలో తప్పలేదు. దేవుణ్ణి మన పనిలో పెట్టుకుంటూ మనం కూడా మన పనిలో ఉంటూ ఇక ఈ జీవిత దినాలన్నీ మన కోసమే వ్యర్థం చేసుకుంటేనంటే పాతాళం అనేది సిద్ధంగా ఉందని ఇంకెవరు మనతో చెప్పవలసిన అవసరం లేదు. నిర్ణయం అయిపోయింది. ఎందుకంటే 10 దినాలు ఉంటాడు. అందుకే దేవుడిచ్చిన ఈ జీవితకాలం, ఈ దినాలు పరలోకానికి వెళ్ళే ఈ భూమి మీద దేవుని కార్యక్రమాల 10 దినాలుగా మారాయి. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ATW ఎనీ టైం వర్క్, ఎనీ టైం. రాత్రి తలుపు తట్టిన దేవుని మాట చెప్తాం. ఎప్పుడైనా సరే 24 గంటలు రెడీగా ఉండి, ఎందుకంటే సమయాన్ని ఇప్పుడే వేస్ట్ చేసుకున్నాం కదా. ఇంకా ఉద్యోగాలని, ఇంకా పిల్లలని ఎక్కువ సమయం అక్కడ ఎందుకు చెప్పండి? అవకాశాన్ని చూసుకుందాం, దేవుడి దగ్గరికి వద్దాం, మాటలు వెళ్దాం. ఇలా ఉండి దేవుని కార్యక్రమాలు విరివిగా మన జీవితం ఉండగలిగితేనే తప్ప పరలోకానికి మనం వెళ్ళడం. ప్రార్థన చేసుకుంటామండి. దయగలిగిన మా కన్న తండ్రి, మీకు వందనాలైనా ఎదుగో మీ పిల్లలకు మీ మాటలు చెప్తాం. జీవిత దినాల వెనుక మీకు బృహత్తరమైన సంకల్పం ఉంది అని ఈరోజు నేర్చుకున్నాను. ఆయన నిజంగా మాకు భయం వేస్తుంది. ఎన్నో వేల దినాల్ని ఇప్పటికే గడిపేశాం. పని మాత్రం మిగిలిపోయింది, ఆయుష్ మాత్రం తగ్గిపోయింది. ఇప్పుడు కూడా ఇంకా మా పనులు అనుకుంటే నాయన మీ పనికి ఇక న్యాయం చేయలేం. పాతాళానికి మేము సిద్ధపడవలసిందే. మేము బ్రతుకున్నగానే మరో మంచి అవకాశాన్ని మా మనోనేత్రాలు వెలిగించే విధంగా మా కళ్ళ ముందు పెట్టారు. మిగిలిపోయిన జీవిత దినాలన్నింటినీ ఈ మిగిలిన జీవితంలో ఎక్కువ పని చేసి మనంతా పూర్తి చేసి నేను బయటపరుస్తున్నాను ఆయన. అందుకు మాకు తోడుగా ఉంటుంది. అదే మీ పిల్లలు ఆదివారానికి మాత్రమే పరిమితం కాకుండా ఈ దినాల్లో కూడా నాయన రాగలిగారు. అవసరాన్ని బట్టి లోకపు పని పక్కవారికి అప్పగించి ఇదిగో నీ ముందు ప్రత్యక్షమయ్యారు. ఎందుకంటే మీ పనే గొప్పదని మీ పిల్లలు ఆలోచించారు కనుక మంచి మనసుని బట్టి మీకు వదనాలి. ఈ ఆసక్తిని తుది వరకు కనపరుస్తూ మీ సేవలో నమ్మకంగా ఉండగలిగి మాకు కృపా సహాయాన్ని మీరు ప్రసాదించండి. ప్రత్యేకించి మంచి స్థలంలోనైనా మీ పిల్లలు తమ వంతు కర్తవ్యంగా మీ పనిలో పూరించాలని ఇది 2 దినాలు ఆలోచించి కార్యక్రమాలు పెట్టాను. ఒక్కరే కాదు నాయన, విన్న ప్రతి బిడ్డకి ఇదే పని వారి భుజ స్కంధాల మీద ఉందని ఆలోచించి ప్రతి ఇంట లేఖనాల పరిశోధన జరుగుతుంది. ప్రతి కుటుంబం మీ వాక్యాన్ని వినిపిస్తూ మీ సేవలో తరింప చేయండి. మరి ఈ సేవ కొరకు కష్టపడిన చేతుల్లో, మరి ఈ సేవ కొరకు ఆలోచించిన
తలంపులను మరి దీవించి మీ పిల్లల కుటుంబాలకు తోడుగా ఉండండి. ప్రత్యేకించి సత్యానికి కేంద్ర స్థానంగా మరి ఈ స్థలం మీదైన స్థలంగా వాడబడుతుంది నాయన. ఇక్కడ సంఘం కంటే సత్యానికి మీ పిల్లలు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇలాంటి మంచి కాపరిని మీ బిడ్డలకు ప్రసాదించినందుకు మీకు వందనాలు నాయన. మీ సత్యంలో పెంచుతూ పని చేస్తూ సత్యాన్ని విన్న ప్రతి వారిని మీ పనిలో పెడుతూ మీ రాజ్యవ్యాప్తి కొరకు మరి ఈ సంఘంలో కాపరిగా ఉంటూ మీ కుమారుడు పనిచేస్తున్నాను ఆయన. తోడుగా ఉంటుంది. ఇచ్చిన మంచి మనసును బట్టి మీకు వందనాలు ఆయన. వాక్యం బట్టి ఇష్టాన్ని కలిగి ఇంకా కావాలంటూ మీ బిడ్డలకు మంచి మనసుని ఇచ్చాను ఆయన. తండ్రి మీకు నమ్మకంగా మరి సేవలు జరిగిస్తుండగా తోడుగా ఉండండి. సంఘ విశ్వాసాలను బట్టి మీకు వందనాలు ఆయన. మరి మీ బిడ్డలంతా ఆలోచించగలిగారు. వచ్చిన మీ పిల్లలకి తమ వంతు కర్తవ్యంగా మరి ఏదో ఒకటి అందించాలని నిర్ణయించుకున్నారు. దానికోసం కష్టపడిన చేతులు, ఇవ్వబడిన ప్రతి చేతిని మీరు దీవించాలి ఆయన. మీ పిల్లల్ని ఇలానే మీ పనిలో స్థిరపరుస్తూ ఆ మహాలోకానికి అవసరమైనంత పనిని మా జీవిత కాలంలో పూర్తి చేసే భాగ్యాన్ని మాకు ఇవ్వండి. మరి ఇక్కడ సేవ చేస్తున్న మీ బిడ్డలందరినీ దీవించండి. వాక్యాన్ని విన్న మీ బిడ్డలను దీవించండి. ఇలాంటి లేఖనాల పరిశోధన అనేకం జరుగుతూ ఇంకా వాక్యంలో ఎదిగే మంచి సమయాన్ని మీరు ప్రసాదిస్తారని మీకు వందనాలు చెల్లిస్తూ మీ పిల్లలను మీ పిల్లల కుటుంబాలను మీ చేతులకు అప్పగిస్తున్నాం ఆయన. క్రీస్తు నామాన్ని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి.